రఘురామకృష్ణంరాజు ఈ వైసీపీ ఎంపీ గురించి తెలియని వారుండరు. కనీస రాజకీయ అవగాహన ఉన్నవారికైనా రాజుగారు సుపరిచితుడే. వైసీపీని వీడను, పార్టీకి విధేయుడంటూనే సీఎం జగన్ని, పార్టీలో కీలక నేతల్ని తనదైన స్టైల్లో టార్గెట్ చేసి పారేస్తుంటారాయన. మొదట్నుంచి ఆయన లేఖాస్త్రాలతో తలబొప్పి కట్టిన వైసీపీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారని ధ్వజమెత్తుతూనే వస్తోంది. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వెయ్యాలంటూ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు కూడా చేస్తుంది. అసలు పెద్ద పారిశ్రామికవేత్తని రఘురాముడి రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? వైసీపీతో పొలిటికల్ అరంగేట్రం చేసి ఆ పార్టీని వదిలి తిరిగి ఆ పార్టీ ఎంపీగానే ఎన్నికైన ఆయన సొంత పార్టీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కనుమూరు రఘురామకృష్ణంరాజు గోదావరి జిల్లాల వెటకారమంతా ఆయన దగ్గరే కనిపిస్తుందంటారు. బడా పారిశ్రామికవేత్తగా జనాలకి పెద్దగా పరిచయం లేని రఘురామరాజు 2014 ఎన్నికల సందర్భంగా పొలిటికల్ లైమ్ లైట్లోకి వచ్చారు. రాష్ట్ర విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా ఆవిర్భవించినప్పుడు ఆయన వైసీపీ ఎంపీగా పోటీ చేయడానికి ఉవ్విళ్లూరారు. స్వతహాగా బడాబాబు అయిన రఘురాముడు అందుకోసం పెద్ద ఎత్తున సూట్ కేస్ రాజకీయం కూడా చేశారంటారు. అయితే విభజిత ఏపీ తొలి ఎన్నికల్లో వైసీపీ అధినేత అభ్యర్థుల ఎంపికకు చాలా లెక్కలే వేసుకున్నారంటారు. ఒక ఆర్థిక స్తోమతే కాదు, విధేయతను కూడా ఆయన పర్టిక్యులర్గా చూసేవారంట. ఆ క్రమంలో టిక్కెట్ల కసరత్తులో భాగంగా జగన్ ఆశావహులైన నేతలతో లోటస్ పాండ్లో మీటింగ్ పెట్టారు. ఆ భేటీకి హాజరైన రఘురామరాజు తన సహజ సిద్ధ శైలిలో పంచె కట్టుకుని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారంట. అది గమనించిన జగన్ టికెట్ కన్ఫర్మ్ అవ్వకుండానే అలా కూర్చున్నారే అని సెటైర్ వేశారంట. వాస్తవానికి రాజుగారిది పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యం. రోల్స్ రాయిస్ కారులో తిరిగే ఆయన పంచెకట్టుతో తన కార్యకలాపాలు చక్కబెడుతుండేవారు. అలాంటి ఆయన అందరి ముందు జగన్ చేసిన వ్యాఖ్యలతో చాలా అవమానంగా ఫీల్ అయ్యారంట. అంతే, ఆ పార్టీ టికెట్ కూడా వద్దనుకుని బయటికి వచ్చేశారంట. వైసీపీకి గుడ్ బై చెప్పిన రఘురామరాజు వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాను ఆశించిన నరసాపురం టికెట్ 2014లో బీజేపీ తరపున గోకరాజు గంగరాజుకి దక్కితే సపోర్ట్ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తరపున గోకరాజు విజయం సాధించారు. అలా రఘురామరాజు ప్రత్యక్ష రాజకీయాల ఎంట్రీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తర్వాత ఏపీలో మారిన రాజకీయాలతో బీజేపీతో టీడీపీ తెగతింపులు చేసుకుంది. దాంతో బీజేపీలో ఉన్న రాజుగారు రాష్ట్ర ప్రజల మనోభీష్టం మేరకు ఆ పార్టీని వదిలి టీడీపీలో చేరారు. టీడీపీ తరపున 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని అందరూ భావిస్తున్న తరుణంలో ఆయన మళ్లీ పొలిటికల్ యూటర్న్ తీసేసుకున్నారు. ఓవర్ నైట్ వైసీపీలో చేరిపోయారు. నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా విజయం కూడా సాధించారు. అక్కడ నుంచే మొదలైంది అసలు రాజకీయం. గతంలో వైసీపీలో ఎదురైన అవమానాలు గుర్తుపెట్టుకున్నారో ఏమో కానీ ఈ కార్పొరేట్ పొలిటీషియన్ తనలోని మరో కోణాన్ని చూపించడం మొదలుపెట్టారు. సొంత పార్టీనే టార్గెట్ చేయడం షురూ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తనదైన వెటకారంతో గత 2 ఏళ్లుగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు రఘురామకృష్ణంరాజు. జగన్తో పాటు ఆ పార్టీ కీలక నేతలకు కూడా రఘురాముడు తనదైన శైలిలో గీతోపదేశం చేస్తూనే ఉన్నారు. ఆయన లేఖాస్త్రాలతో వైసీపీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందని చెప్పవచ్చు. ఆ క్రమంలో జగన్ ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా ఇతర నేతలు రఘురామరాజుపై ఎప్పటికప్పుడు ధ్వజమెత్తుతూనే వస్తున్నారు.
కొందరైతే వార్నింగులు ఇచ్చే వరకు వెళ్లారు. దాంతో రఘురామకృష్ణరాజు కేంద్రానికి మొరపెట్టుకుని సెంట్రల్ సెక్యూరిటీ కూడా పొందారు. ఆ క్రమంలో ఏపీ సిఐడి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అప్పుడు తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని కోర్టుకు విన్నవించుకున్న ఆయన ఒక ఎంపీగా ఉన్న తనను హింసించడంపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాసి సంచలనం రేపారు. వైసీపీ అధినేత జగన్ను పదే పదే ధిక్కరిస్తూ పార్లమెంటులో పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరిస్తోన్న రఘురామకృష్ణరాజుపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అతన్ని ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వైసీపీ దాదాపు 2 ఏళ్లుగా స్పీకర్ ఓం బిర్లాను అభ్యర్థిస్తూ రావడం తెలిసిందే. ఆ ఫిర్యాదుపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎట్టకేలకు చర్యలకు దిగారు. ఈ వ్యవహారంలో తొలిసారి రెబల్ ఎంపీకి నోటీసులు జారీ అయ్యాయి. ఫిరాయింపుల చట్టం కింద వైసీపీ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలంటూ ఎంపీ రఘురామకు లోక్సభ సెక్రటేరియట్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ షోకాజ్ నోటీసులకు ఎంపీ సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని లోక్సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఫిరాయింపు వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ ఓం బిర్లా ఇటీవలే చెప్పి ఉన్నారు. దానికి తగ్గట్లే ఇప్పుడు లోక్సభ సెక్రటేరియట్ ఎంపీ వివరణ కోరింది. అయితే రఘురామకృష్ణరాజు ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసినా ఒక్కటే చెప్తుంటారు, తాను వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లనని, పార్టీకి తాను వీరవిధేయుడినని వెల్లడిస్తుంటారు. తాను చేసే సూచనలన్నీ పార్టీ శ్రేయస్సు కోసమే అంటుంటారు. అలాగే తనపై అనర్హత వేటు వేయించడం పార్టీ వల్ల కాదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తుంటారు. నిజమే మరి, సాధారణంగా పార్టీ మారిన ఎంపీలపైనే అనర్హత పడుతుంది. ఈ రాజుగారేమో తాను పార్టీకి వీరవిధేయుణ్ణి అంటుంటారు. స్పీకర్కి ఇచ్చుకునే వివరణలో కూడా ఖచ్చితంగా ఆయన అదే చెప్తారు. మరప్పుడు ఆయనపై సభాపతి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అదలా ఉంటే ఇంత తతంగం నడుస్తున్న రఘురామకృష్ణరాజు తన సెటైర్లు మాత్రం మానకపోవడం విశేషం. తాజాగా ఆయన మరోసారి విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. తనకు క్యారెక్టర్ లేదని, ముఖ్యమంత్రి గురించి మాట్లాడేంత స్థాయి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి తన గురించి వ్యాఖ్యానించడంపై రఘురామ మండిపడ్డారు. తాను కేవలం 24 గంటలే జైల్లో ఉన్నానని, బాగా స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తి 16 నెలలు, కొద్దిగా స్థాయి తక్కువ ఉన్న మరొకరు 14 నెలలు జైల్లో ఉండి వచ్చారని ఎద్దేవా చేశారు. ఒకరికి 17, మరొకరికి 18 ఛార్జిషీట్లు ఉన్నాయని, తాను అంత గొప్పోణ్ణి కాదంటూ పనిలో పనిగా విజయసాయితో పాటు జగన్కు కూడా పరోక్షంగా చురుకలు అంటిస్తున్నారు. దొంగ లెక్కలు వేయడంలో విజయసాయిరెడ్డి ఘనాపాటి అని అంతా మెచ్చుకుంటున్నారని, అది గొప్ప క్యారెక్టర్ అయితే తనది అలాంటి క్యారెక్టర్ కాదన్నారు. మెడలు వంచుతానని కాళ్ళు పట్టుకోవడం, ఒకటి చెప్పి మరొకటి చేయడం తనకు చేత కాదంటూ నరకాసురుడు, హిట్లర్ బతికుంటే వాళ్లే సిగ్గుతో తలదించుకునేలా కొందరి పాలన ఉందంటూ ఎత్తి పొడిచారు. అంతే మరి, గోదావరి జిల్లాల వారి వెటకారం అంటే మామూలుగా ఉంటుందా? ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ నిన్న అత్యున్నత చట్టసభల్లో కన్నీళ్లు పెట్టుకోవటం వైరల్ అయ్యింది. నిజమే, చర్చలకు నిలయాలు కావలసిన లోక్సభ, రాజ్యసభలు రచ్చలకు వేదికలుగా మారాయి. దేశ అత్యున్నత చట్టసభలే కాదు, రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఏ రాష్ట్ర అసెంబ్లీ చూసినా ఏమున్నది గర్వకారణం అనే రీతిలో తిట్టుకోవడం, కొట్టుకోవడానికే వేదికలుగా చట్టసభలు మారాయనే బలమైన విమర్శ ఉంది. ఆ క్రమంలో వెంకయ్య డీలా పట్టంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది ఇప్పుడు.
ముప్పవరపు వెంకయ్య నాయుడు 2014లో ఏపీ విభజన సమయంలో రాజ్యసభ సభ్యుడిగా చేసిన అద్భుత ప్రసంగాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వెంకయ్య నాయుడు బలమైన డిమాండ్తో నాటి యూపీఏ 2 ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. దాంతో ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్లు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ఆనాటి పెద్దల సభలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అయితే 10 ఏళ్లు ప్రత్యేక హోదాపై పట్టుబట్టిన వెంకయ్య నాయుడు సభాముఖంగా హామీ కూడా పొందారు. అఫ్కోర్స్ ఆ హామీని మోదీ సర్కార్ తుంగలో తొక్కేసిందనుకోండి, అది వేరే విషయం. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందే సమయంలో రాజ్యసభలో నెలకొన్న గందరగోళ పరిణామాలపై ఆ చట్టసభ చైర్మన్గా వెంకయ్య నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆంధ్రప్రదేశ్ వాసిగా ఆ నెల్లూరు నేత రాష్ట్రం కోసం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. అప్పట్లో ఆ తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో కేంద్ర మంత్రిగా ఏపీకి తన పరిధిలో చాలా ప్రయోజనాలే కల్పించారు. అది నచ్చనట్లు కేంద్ర పెద్దలు ఆయన్ని ఉపరాష్ట్రపతిగా పంపి ఏపీకి తీరని అన్యాయం చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా రాజ్యసభ అధ్యక్ష హోదాలో వెంకయ్య నాయుడు మరోసారి కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది. కొందరు ప్రతిపక్ష ఎంపీలు సభలో ప్రవర్తించిన తీరుపై ఆవేదన వ్యక్తం చేయడానికి, అలాంటి చర్యలను ఖండించడానికి తనకు మాటలు రావడం లేదని, రాత్రంతా నిద్రపట్టలేదని, సభ ఈ స్థాయికి ఎలా వచ్చిందనే కారణాన్ని అన్వేషించడానికి చాలా ప్రయత్నించానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దేవాలయాల్లో భక్తులను గర్భగుడి వరకే అనుమతిస్తారు, తప్పితే అంతకు మించి లోపలికి రానివ్వరు. ఈ సభా మందిరం గర్భగుడిలోకి ప్రవేశించడమే అపవిత్ర చర్య. కొందరు సభ్యుల తీరు తననెంతో క్షోభకు గురిచేసిందని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. డిమాండ్తో తలొగ్గి ఏపీకి 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రకటిస్తే, కాదు 10 ఏళ్లు కావాలని వెంకయ్య నాయుడు కొట్లాడి మరీ ఒప్పించిన సంగతిని నెటిజన్లు, ప్రజాస్వామికవాదులు గుర్తు చేస్తున్నారు. నాడు గర్భగుడిలో ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన మోదీ సర్కార్ వైఖరి ఎప్పుడూ కన్నీళ్లు తెప్పించలేదా? ఏపీని వంచిన మోదీ పాలన తలుచుకుని నిద్రలేని రాత్రులు గడపలేదా వెంకయ్య అంటూ నెటిజన్లు, ఏపీ పౌర సమాజం ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. రాజ్యసభలో ప్రస్తుతం గందరగోళ పరిస్థితికి కారణమైన రైతు వ్యతిరేక చట్టాలు, అలాగే పెగాసస్ ఉదంతం ఆమోదయోగ్యమా అని ప్రశ్నిస్తున్నారు. మనిషి వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించాల్సిన ప్రభుత్వమే హరిస్తుంటే కన్నీళ్లు రావడం లేదా వెంకయ్య అంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వెంకయ్య నాయుడు చిత్తశుద్ధి ఇప్పుడు అలా అపహాస్యం పాలవుతోంది.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ లెక్కలు డిఫరెంట్గా ఉంటాయి. తనను నమ్ముకున్న వారందరికీ పదవుల పరంగా న్యాయం జరగాలని ఆయన భావిస్తూ ఉంటారు. అది మంత్రి పదవులైనా, నామినేటెడ్ పదవులైనా ఆయన అదే సూత్రం ఫాలో అవుతూ ఉంటారు. మంత్రులకే ఆయన 2.5 ఏళ్లు డెడ్లైన్ పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక నామినేటెడ్ పదవుల విషయంలో వేరే చెప్పనవసరం లేదు. ఎమ్మెల్యేకి మరో పదవి అవసరమా అన్నట్టుగా రోజాని ఏపీ ఐఏసీ చైర్మన్ పదవి నుంచి తప్పించారు. మరి అలాంటిది వైవి సుబ్బారెడ్డికి మాత్రం ఎందుకు వెసులుబాటు కల్పించారు? వైవి తిరిగి టీటీడీ చైర్మన్గా కొనసాగడం వెనుక ఆంతర్యమేంటి? ఆంధ్రప్రదేశ్లో 2019లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనను నమ్ముకున్న అందరికీ న్యాయం చేస్తానన్నారు. దానికి అనుగుణంగానే అందరికీ పదవుల్లో అవకాశం కల్పిస్తానని, 2.5 ఏళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తానని ప్రకటించారు. అదే సూత్రం ఇతర నామినేటెడ్ పదవులకు వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. జగన్ లెక్క ప్రకారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పదవీకాలం ముగిసిన తర్వాత రెండోసారి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చిన ఆయన సేవలను మరో విధంగా ఉపయోగించుకునేవారే కానీ అదే ప్లేస్కి పంపించడానికి వీల్లేదు. కానీ జగన్ టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డికి రెండోసారి అవకాశం ఇచ్చారు. ఈ విషయమే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ మంత్రుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. పదవీకాలం ముగిశాక దగ్గరి బంధువైన వైవి సుబ్బారెడ్డి లాంటి సీనియర్నే పక్కకు తప్పించిన జగన్ మంత్రులపై కూడా వేటు వేస్తారని అనుకున్నారంతా. కానీ సుబ్బారెడ్డి విషయంలో స్క్రీన్ ప్లే మారింది. తిరిగి ఆయనకు అదే పోస్ట్ వచ్చింది. దీంతో మంత్రులకు ఇదొక సెంటిమెంట్గా మారింది. సుబ్బారెడ్డి టైప్లో తమను కూడా మంత్రి పదవుల్లో కొనసాగిస్తారని కొందరు మంత్రులు ఆశపడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడా పెద్దగా వ్యతిరేకత లేదు. మంత్రులకు ఆ స్థాయిలో సీఎం కూడా స్వేచ్ఛ ఇవ్వలేదు. ఎక్కడ ఎవరు మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా జగన్ పర్మిషన్ కావాల్సిందే. ఈ దశలో మంత్రులపై ప్రజల్లో న్యూట్రల్ ఫీలింగ్ ఉంది. అంటే వారిని మార్చినా మార్చకపోయినా ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే కొత్తగా పదవులు ఆశిస్తున్న వారికి న్యాయం చేయాలంటే మాత్రం పాతవారిని తప్పించాల్సిందే. రెండోసారి సామాజిక న్యాయం జరగాల్సిందే. కొత్తవారి కోసం పాతవారిని సాగనంపడం రిస్కా, లేదా పాతవారిని కంటిన్యూ చేసి కొత్తవారికి వచ్చే ప్రభుత్వంలో అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడం రిస్కా? ఈ రెండింటిలో ఏది పెద్ద రిస్క్ అని ఆలోచిస్తున్నట్టున్నారు జగన్. టీటీడీ విషయంలో మరీ ఎక్కువ రిస్క్ చేయలేక సుబ్బారెడ్డిని సర్దుబాటు చేసి పని కానిచ్చేశారు. రేపు మంత్రివర్గ విస్తరణ విషయంలో కూడా ఇదే జరగాలని ఆశిస్తున్నారు అమాత్యులు. తమ సీటు కిందకు నీళ్లు రాకుండా ఉంటే చాలనుకుంటున్నారు. మరి జగన్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.